మేము ఎంసెట్ కోచింగ్‌కి వెళ్తున్నాం. ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నాం ఇంజినీరింగ్ సీట్ కోసం. మేము పీఈ సెట్‌కు వెళ్తున్నాం ఎగ్జామ్ రాయటానికి. గేట్ రాయటానికి వెళ్తున్నాం. గేట్ కోచింగ్‌కి వెళ్తున్నాం ఎంటెక్ సీట్ కోసం. ఇంకా చాలా చాలా ఇలా చాలామంది స్టూడెంట్సు పరుగులెడతా ఉన్నారు. అసలు చాలామంది అడిగేదేంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంజినీరింగ్? సో, ఇంజినీరింగ్ చేయటం వల్ల ఈరోజు ఉపయోగం ఏంటి? అసలేమన్నా ఉద్యోగాలున్నయ్యా? లేకపోతే అందరితో పాటే మనం పరిగెడుతున్నామా? అని చెప్పేసి వన్ ఆఫ్ ది స్టూడెంట్ వచ్చేసరికి కామెంట్ పెట్టారండి. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీరు గమనించినట్టయితే ముఖ్యంగా ఇప్పుడు ఇంజినీరింగ్ రాసేవాళ్ళు ఈఏపీ సెట్ రాస్తా ఉన్నారు. సో, అందుట్లో ఈ సంవత్సరం దాదాపుగా 4,00,000 వరకు అప్లికేషన్‌లు వచ్చినాయండి. 3,80,000 చిల్లర వచ్చినాయి అప్లికేషన్‌లు. ఇంతకుముందు పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వచ్చేసరికి బూమ్ తగ్గిపోయింది. రీసెంట్‌గా ఒరాకిల్ కూడా చాలా మందికి లే ఆఫ్స్ ఇచ్చింది. అలాంటి కంపెనీలు ఎన్నో. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ టెక్కులు కూడా డౌన్. ఇక ఏఐ మిషను వచ్చేసింది. సో, దానివల్ల ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి. మరి ఏఐ ద్వారా రీప్లేస్ అయ్యే జాబ్‌లు ఏమైనా ఉన్నాయా అంటే, ఇక మెషిన్ వచ్చిన తర్వాత అంటే ఆటోమేటిక్ కోడింగ్ వచ్చిన తర్వాత ఇంక నీకు ఏఐ కోర్స్ చేస్తే ఏంటి? సైబర్ సెక్యూరిటీ చేస్తే ఏంటి? సో, ఇక వాటి వల్ల ఉపయోగమే లేదు. పోనీ కోర్ ఇంజినీరింగ్‌లో ఏమన్నా జాబ్‌లు ఉన్నాయా అంటే, ఏయ్యో సంబంధం లేని జాబ్‌లు రాస్తా ఉన్నారు. ఈ ఇంజినీరింగ్ చదివి ఆ గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. అయ్యేమో మహా క్లిష్టంగా, కష్టంగా ఉంటాయి. ఇక కొన్ని కొన్ని సంబంధం లేని జాబులు రాస్తా ఉన్నారు. ఇక దుబాయ్‌లో అటు సైడ్ పోయేవాళ్ళు మొన్నటి వరకు ఇప్పుడు అది కూడా లేదు. అమెరికాలో పోయేవాళ్ళు అదే ఆగిపోయింది. ఇక మిగిలిందల్లా లండన్ ఆప్షను అది కూడా ముందు ముందు మూతపడిపోద్ది. పోనీ ఫ్యాకల్టీకి జాయిన్ అవ్వడానికి ఎంటెక్‌లు జాయిన్ అయ్యి ఇది చెబుతారా అంటే అది సన్నగిల్లిపోయినాయి. ఉన్నోళ్ళు ఆ నలుగురు, ఐదుగురు కదలకుండా అట్లే ఉంటున్నారు. వీళ్ళు కూడా ఉన్నోళ్ళని వదులుకొని ఇదంతా చేసి మళ్ళీ కొత్తోళ్ళని తెచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇదంతా ఎందుకురా బాబు అని వీళ్ళు వదిలేశారు. ఇప్పుడు ఇంజినీరింగ్ చేస్తే ఏంటి? ఎంటెక్ చేస్తే ఏంటి? చివరకు బయటికెళ్ళాక శూన్యమే మిగులుతోంది. వచ్చినా ఒకవేళ అంత కష్టపడి తీసుకున్న జాబులు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి. సో, ఉన్నోళ్ళలో మొత్తం కూడా మళ్ళీ అందుట్లో ఆడపిల్లలకే ఇచ్చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ జాబులు చూస్తే వాళ్ళకి కోటా పెంచేశారు. వాళ్ళకి ఎక్కువ శాతం పోతా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఏ కేటగిరీ పరంగా చూసుకున్నా, ఓసీ తీసుకున్నా, బీసీ తీసుకున్నా, ఎస్సీ తీసుకున్నా, ఎస్టీ తీసుకున్నా అన్నీ కూడా ఒకే స్థాయికొచ్చేసినాయి. ఎక్కడా కూడా రిక్రూట్‌మెంట్ అనేది ఎక్కువ శాతం లేదు. 10, 5 పైసలు అంతే. 10 పైసలు, 5 పైసలు ఇలా ఈ రకంగానే ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంజినీరింగ్ గురించి చేయటం వల్ల ఉపయోగం ఏంటి? అని చెప్పేసి చాలామంది కూడా కింద కామెంట్‌లో పెడతా ఉన్నారు. అది నిజమే కానీ ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చదివేది ఈ క్వాలిఫికేషన్ కోసం. ఏమో పరిస్థితులు ఎప్పుడు ఏం మారతాయో తెలియదన్నట్టు. ఇక కోర్ గ్రూపులు శకం ముగిసిపోయినట్టే ఇక. ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ లేకపోతే సివిల్ ఇక ఈ ఉద్యోగాలు లెవ్వు వాటి మీద ఇక. ఆ మెకానికల్ మీదన్నా కొద్దిగా గొప్ప ఏపీలో కొద్దిగా జాబులు క్యాలెండర్‌లో కొద్దిగా ఇచ్చారు. సివిల్‌కి కూడా లైట్‌గా ఏదో అది కూడా పూర్తి స్థాయిలో కాదు. ఇక ఈసీఈ, ట్రిపుల్ ఈ అయితే అసలు అందుట్లో లేనే లేవు. ఎక్కడో ఒక చోట ఉన్నాయి. అందరూ కూడా జెన్‌కో, ట్రాన్స్‌కో మీద పెట్టుకున్నారు. అసలు అది ఇవ్వనే లేదు. ఆ! ఇక్కడే కాదు అన్ని చోట్ల అట్లే ఉంది. అందుకని చెప్పేసి వన్ ఆఫ్ ది స్టూడెంట్ అడిగాడు, "సార్ ఇప్పుడు మేము ఎంసెట్ రాస్తున్నాం. ఇప్పుడు ఇంటర్ మీద డిగ్రీ చేసుకొని, బీఈడీ చేసుకొని, ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ టీచరు ఉంటాయి కదా! టెట్ ఇయన్నీ రాసేసి, డీఎస్సీ రాసి గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవడం బెటరా? లేకపోతే ఇంజినీరింగ్ చదవడం బెటరా?" అంటే నాకు తెలిసి ఫస్ట్ ఆప్షనే బెటర్. డీఎస్సీలు అయి చేసుకొని చక్కగా టీచర్‌లకి వాటికి పోవడం బెటరు. లేకపోతే కోర్ట్ జాబ్‌లు ఇయి పడుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం వాటికి పోవడం. లేకపోతే గ్రూప్స్ ఎందుకంటే మీకు సంబంధించింది ఉంటుంది. ఇక ముందు ముందు ఎంపీసీ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారండి. అటు సైడ్‌కెళ్ళిపోతారు. ఎంఈసీ, సీఈసీ ఇలాంటి వాటికి. ఎందుకంటే గ్రూప్స్‌కి వాటికి ప్రిపేర్ అవ్వటానికి. సో, ఓవరాల్‌గా అయితే సంబంధం లేని చదువు, సంబంధం లేని జాబు. ఇవాళ ట్రెండ్ ఇలా ఉందనమాట. సో, మరి మీరేమంటారు దీనిపైన? ఓకేనా? సో, ఇంకోటేంటంటే ఈ అడ్మిషన్‌ల గురించి ఫ్యాకల్టీకి వచ్చినాయి తిప్పలు. స్కూల్‌లు చూస్తే టీచర్‌లకొచ్చినాయి. ఇంటర్ కాలేజీలు చూస్తే ఇంజినీరింగ్ కాలేజీలు చూస్తే ఫ్యాకల్టీకొచ్చినాయి. డిగ్రీ కాలేజ్ చూస్తే అసలు ఎవరు తిరగట్లేదు. వాళ్ళంతట వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవుతున్నారు. జాయిన్ అవ్వని వాళ్ళు వదిలేస్తున్నారు. అలా ఉందండి.
సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఇంజినీరింగు చేసిన వాళ్ళైతేనేమి, చేస్తున్న వాళ్ళైతేనేమి, చెయ్యబోయే వాళ్ళు ఎవరైతే ఏపీల ద్వారా, వీటిల ద్వారా ఎంసెట్‌ల ద్వారా జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళందరి పరిస్థితులేంటి? ఇంకా ఒక పక్క చూసుకుంటే వాళ్ళు డైరెక్ట్‌గా స్టేట్మెంట్ ఇచ్చేసారు సాఫ్ట్‌వేర్ కంపెనీల వాళ్ళు. 2030కి అసలు సాఫ్ట్‌వేరు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఉండదు. ఐటీ రంగమే ఉండదు. మొత్తం కూడా ఏఐ వరల్డే. ఇప్పటికే ఏఐని ఇన్‌స్టాల్ చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయటం వల్ల ఉన్నోళ్ళందరి ఉద్యోగాలు పోతా ఉన్నాయి. దానికి ఉదాహరణ ఒరాకిల్. ఒరాకిల్ వచ్చేసరికి ఏఐ మొత్తం ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉంది. పార్ట్ బై పార్ట్ తీసేస్తా ఉంది. నిన్న కొంతమందిని మళ్ళీ తీసేశారు. అలా కనిపించే కంపెనీలు కొన్నైతే, కనపడని కంపెనీలు కొన్ని. ఇక స్టార్టప్ కంపెనీలు అంటారా, ఎవడో కూడా ఐటీది పెట్టుకోవట్లా. ఏఐ స్టార్టప్లే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మనుషులతో పని ఉండదు. ఓనర్ ఒక్కడే కూర్చొని దాని మీద అవగాహన ఉంటే దానికి పలానా ప్రాజెక్ట్ తెచ్చుకొని ఒక్కొక్క ప్రాజెక్టు 2 సెకండ్‌లో చేసుకొని కూర్చుంటాడు. అయిపోద్ది. సో, దానివల్ల ఎటు చూసినా కూడా వీళ్ళకు ఏఐ వల్ల వాళ్ళకి లాభాలు తప్ప, ఏఐ వల్ల మానవాళికైతే చాలా ముప్పుందండి. ఇక అందుట్లో నాకు తెలిసి ఇక ముందు ముందు వచ్చేసరికి చదువుకోకుండా ఈ లేబర్ వర్క్‌కి ఎళ్ళేవాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళకైతే ఫుల్ డిమాండ్ ఉంటది. నాకు తెలిసైతే ఖచ్చితంగా. ఓకేనా? సో, అందరూ చేయలేరు ఎక్కువ శాతం. సో, ఇక చదువుకున్న వాళ్ళంతా కూడా నాకు తెలిసి ఎక్కువ శాతం మంది నిరుద్యోగం తప్ప ఏది మిగలదు. అయితే కొంతమందినేంటంటే అందుబాటులో ఉన్నదాన్ని చదువుతో సంబంధం లేకుండా ఏదో క్వాలిఫికేషన్ కోసం చదువుకొని వాళ్ళు చేసేయన్నీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత చదువు చదివినా 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు జీడీఎస్ పోస్ట్ మ్యాన్‌లు ఇస్తున్నారు. నేను మొన్న ఒక పోస్ట్ ఆఫీస్‌కెళ్ళాను. అందుట్లో చాలామంది జాయినింగ్ అయ్యారండి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉంటది కదా! సో, చాలా చాలా మంది బీటెక్‌లు చేసిన వాళ్ళే ఉన్నారు. 10థ్ క్లాస్ బేసిక్ మీద జాయిన్ అవ్వటం అయితే జరిగింది. వాళ్ళది కూడా రూ. 25,000 సాలరీ అలా ఉంది. సో, అలాంటి పర్లేదు, ప్రాబ్లమ్ ఉండదు. రాను రాను అవి కూడా ఇంప్రూవ్ అయిపోతాయి. సో, అందరికీ రావు గదా! మరి చేసిన ప్రతి ఒక్కళ్ళకి. ఇక్కడ ఒకప్పుడు డిగ్రీలో చూస్తే చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు డిగ్రీతో పోలిస్తే ఇప్పుడు వరకు పాస్డ్ ఔట్ అయిన ఇంజినీరింగ్ వాళ్ళు 100 ఏళ్ల డిగ్రీ ఆహ్, బ్యాచ్‌లు బయటకొచ్చినా కూడా అంతమంది రారేమో అన్న ఇదిలో ఉందనమాట. ఓకేనా? సో, ఇక ఇప్పుడు ఏపీలో వచ్చేసరికి జాబ్ క్యాలెండర్‌లు ఇచ్చారు. పోయిన సంవత్సరం నుంచి రిక్రూట్‌మెంట్‌లు కొంచెం జరుగుతా ఉన్నాయి. మూవ్‌మెంట్‌లు జరుగుతా ఉన్నాయి. ఇక తెలంగాణలో మీరు చెప్పే అక్కర్లా అయ్యి బాగానే రిక్రూట్‌మెంట్‌లు టీచర్లు కానించి అన్నీ బాగానే చేసుకున్నారు. ఇక కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంజినీరింగ్ వాళ్ళకు ఏది లేకుండా పోయిందనమాట. ఏ ఆసరా లేకుండా. ఇంత కష్టపడి చదివి, ఇది చదివి ఎప్పుడుకో ఈ డేటా సెంటర్‌లు ఇయన్నీ వచ్చినా డేటా సెంటర్‌లో అసలు ఉద్యోగాలు ఉంటాయా? ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పవర్ కావాలి కాబట్టి దానికి. అది కూడా ఈ ఎన్నుంటాయో మరి మనకేం తెలుసు. అది ప్రైవేట్ జాబుల కింద ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ కింద రావుగా అవి. సో, ఓవరాల్‌గా అయితే ఇదండి. మరి దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి మీరు. సో, నేను చేరొద్దని చెప్పట్లేదు. చేరమని కూడా ఫోర్స్ చేయట్లేదు. అది స్వతహాగా మీ నిర్ణయం మీరే తీసుకోవాలి.